హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారని చెప్పేసి ఒక టైటిల్ తో కొన్ని ఆర్టికల్స్, కథనాలన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి సార్. మరి అసలు ఏంటి ఈ వెన్నుపోటు కాన్సెప్ట్? అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరుగుతుంది సార్ అసలు? నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు వెన్నుపోటు, అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్కి ఎలాగైతే వెన్నుపోటు పొడిచి ఆయన్ను పదవి నుంచి తీసేసి తను దాంట్లో కూర్చున్నాడు ఆ కుర్చీలో, అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కూడా ఆయనకి విధి లేకుండా డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని మెల్లగా పవన్ కళ్యాణ్ సైజుని తగ్గించేయాలి, ఆయన రోల్ని తగ్గించాలి. రోజు రోజుకి పవన్ కళ్యాణ్ పెరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ తన స్థాయిని పెంచుకోవడానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నాడు. ఒక పక్క మోడీ అండ పవన్ కళ్యాణ్ పుష్కలంగా ఉంది. సో దీంట్లో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేకుండా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దెబ్బతీయడానికి వస్తున్నాడు. చంద్రబాబు ముందు నుంచి కూడా ఏంటంటే డైరెక్ట్గా ఎవరిని ఎదుర్కోడు, ఇండైరెక్ట్గానే అటాక్ చేస్తాడు. అందుకనే ఆయన వెన్నుపోటుదారుడని పిలుస్తున్నారు అన్న ఒక వాదనతో నిన్న వస్తుందన్నమాట. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే దీనికి కారణం ఇప్పుడు సడన్గా గత కొంతకాలం నుంచి లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అన్న వాదన తెర మీదకి తీసుకొచ్చారు. ఇది చంద్రబాబే చేయిస్తున్నాడు. తెలివిగా ఏంటంటే ప్రజల నుంచి, పార్టీ నుంచి డిమాండ్ వస్తుందని, డిమాండ్లు ఎక్కువగా వచ్చే వరకు ఇండైరెక్ట్గా చేయించి ప్రజల కోరిక మేరకు, పార్టీ కోరిక మేరకు నేను డిప్యూటీ సీఎంగా లోకేష్ని పెడుతున్నాను అని చెప్తాడు. సో ఇది నెక్స్ట్ జరగబోయే స్టెప్ అనేది చంద్రబాబుని గురించి బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్న, ఎందుకంటే ఆయన వ్యూహాలన్నీ ఎలా ఉంటాయో చాలామంది తెలుసు, వాళ్ళు చెబుతున్న విషయం అనమాట. దీనికి వాళ్ళు చెప్తున్న ఎగ్జాంపుల్ ఏముందంటే, మొన్నటి వరకేమో పవన్ కళ్యాణ్కి తెలుగుదేశానికి మధ్య గొడవ పెట్టడానికి వైసీపీ ట్రై చేస్తుంది. అందువల్ల నిజానికి మా మధ్య ఏమీ లేవు, వైసీపీనే గొడవ పెడుతుంది. ఎలక్షన్ ముందు కూడా వైసీపీ పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి లేదా పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం మధ్య గొడవ పెట్టడానికి రకరకాల పద్ధతులు ట్రై చేశారు. ఇప్పుడు కూడా అలాగే ట్రై చేస్తున్నారు అనేది అన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏమైంది, మహాసేన్ రాజేష్ మొన్న ఒక వీడియో చేశాడు. అందులో డిప్యూటీ సీఎంగా లోకేష్ని పెట్టాలని అతను డిమాండ్ చేశాడు. మహాసేన్ రాజేష్ ఎవరు? లోకేష్కి బాగా నమ్మకస్తుడు, లోకేష్తో చాలా క్లోజ్ అతను, తెలుగుదేశంలో ఉంటాడు. సో అతను చెప్పాడంటే ఎందుకు చెప్పుండొచ్చు అనేది, అంటే లోకేష్ వద్దంటే చెప్పినా కన్నా వీడియో తీసేయాలి కదా, లోకేష్ వీడియో తీసేయమనాలి కదా, ఎందుకు తీసేయమనలేదు? దట్ ఈజ్ నెంబర్ 1. నిన్నేం జరిగింది, పెద్ద ఎన్టీఆర్ 29వ వర్ధన్ సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో సభ జరిగింది. ఆ సభ జరిగినప్పుడు అక్కడ సభను నిర్వహించిన పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సార్ మాకొక కోరిక ఉంది సార్, 43 ఏళ్ళు పార్టీ పెట్టి 43 ఏళ్ళు అయింది, 3వ తరం నాయకుడిగా లోకేష్ వచ్చాడు. సో పార్టీకి, యువతకి భరోసా రావాలంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి, ఇది మా అందరి కోరిక అని ఆయన అనౌన్స్ చేశాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని క్లాప్స్ కొట్టి ఆమోదించారు. సో ఆయన చంద్రబాబు ఎదురుగానే దీన్ని అనౌన్స్ చేశారు. పైగా ఆయన ఎవరు? పాలిట్ బ్యూరో మెంబరు, ఎవరో కూడా కాదు. పాలిట్ బ్యూరో అనేది తెలుగుదేశంలో ఇంపార్టెంట్ బాడీ. సో మరి పాలిట్ బ్యూరో మెంబరు అంటున్నాడు, మహాసేన్ రాజేష్ అంటున్నాడు. మెల్లమెల్లగా ఇది పెరిగే అవకాశం ఉంది. మెల్లమెల్లగా ఏంటంటే అనేక వైపుల నుంచి లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి పార్టీ కోసం, ఇంకోటి అని. ఎందుకంటే ఇంకోటి కూడా దీని కాంటెక్స్ట్ ఏమంటే, నిన్ననే ఫుల్ పేజ్ యాడ్లు, సాక్షులు కూడా యాడ్లు వచ్చాయి. అదేంటంటే 1 కోటికి పైన సభ్యత్వం అనేది తెలుగుదేశంలో చేర్పించాడు. అది ఘనత కూడా లోకేష్ అనేది. లోకేష్ని హైలైట్ చేస్తూ ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు మనకు. సో అంటే ఒక ప్లాన్ కనిపిస్తూ ఉంది దీని వెనక. ఆ ప్లాన్ ఏంటంటే, ఈ మొత్తం కూటమిలో పవన్ కళ్యాణ్ హీరోగా, రెబల్గా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని ధైర్యంగా ఆయన ఎవరినైనా ఎదిరిస్తాడు. చంద్రబాబునైనా, లోకేష్ అయినా అతనికి లెక్కలేదు. ప్రజల సమస్యల కోసం చంద్రబాబునైనా ఎదిరిస్తాడు, జగన్నైనా ఎదిరిస్తాడు, అవసరమైతే మోడీనైనా ఎదిరిస్తాడు అన్న ఒక ఇమేజ్ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్
చాలా మెటికులస్గా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. సో ఫస్ట్ శాంతి భద్రత సమస్య, ముఖ్యంగా వైసీపీ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ మీద సీరియస్ అయ్యాడు. చివరికి హోం మంత్రి అనితని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. నేను తీసుకుంటా హోంశాఖ అని బెదిరించాడు. నిజానికి అతను కూడా తీసుకోవడానికి చంద్రబాబు గారు ఇవ్వాలి, కానీ నేను తీసుకుంటానంటే అర్థం ఏంటి? నేను అనుకుంటే ఏ మంత్రి పదవి అన్నా నేను తెచ్చుకోగలను అన్న సెన్స్తో క్రియేట్ చేశాడు. రెండోది, పోలీస్ అధికారులని, ప్రధానమైన అధికారులందరినీ నియమించింది లోకేషే. ఎందుకంటే ఇక్కడ 2 రకాలుగా మనకి ప్రభుత్వంలో కనబడుతుంది. అదేంటంటే పాలసీ మేకింగ్ అంతా చంద్రబాబు చూసుకుంటున్నాడు, దాని ఎగ్జిక్యూషన్ అంతా కూడా లోకేష్ చూసుకుంటున్నాడు. అంటే అధికారుల నియామకం కావచ్చు, వివిధ స్కీములకు సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, వివిధ అపాయింట్మెంట్లు కావచ్చు, అంటే పొలిటికల్ అండ్ గవర్నెన్స్, ఈ 2 పరంగా కూడా మొత్తం లోకేష్ కంట్రోల్లో ఇవాళ ఉంది. పేరుకి పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాడినా లోకేషే సకల శాఖ మంత్రిలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఒక పవన్ కళ్యాణ్ శాఖల్లో మాత్రమే లోకేష్ జోక్యం చేసుకోవట్లేదు, కానీ మిగతా అన్ని శాఖల్లో లోకేష్ జోక్యం కనిపిస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా లోకేష్కి ఇదే పేరుంది. ఏ ఫైలు ఒక 10 లక్షలు దాటి విలువ ఉన్న ఏ ఫైల్ అయినా కూడా లోకేష్ దగ్గరికి ముందే వెళ్ళాలి, అది ఏ మంత్రిత్వ శాఖ అయినా అనేది అప్పుడు చెప్పేవారు. ఇప్పుడు కూడా లోకేష్ అదే చేస్తున్నాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ అండ్ జనసేన మంత్రిత్వ శాఖలకు సంబంధించి మాత్రమే లోకేష్ జోక్యం చేసుకోవట్లేదు. కానీ స్థానిక వనరులు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి విషయాలు కావచ్చు, ఇసుక పాలసీ కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు, ఇతర వనరులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఏ ఎమ్మెల్యే ఏం చేసినా కూడా తనకు తెలియకుండా ఏం లేదు. తనకు ఒక నెట్వర్క్ ఉంది. ఈవెన్ తిరుమలకు సంబంధించి కూడా తన మనిషిని అక్కడ అపాయింట్ చేశాడు. తిరుమలలో అతన్ని తెలియకుండా ఏది జరగదు. అతని కనుసన్నల్లోనే తిరుమల అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు తిరుమలలో ఎవరు ఎంత డబ్బులు వేశారు దగ్గర నుంచి, అంటే పై స్థాయి ఎక్కువ అమౌంట్లు ఎవరేసారు దగ్గర నుంచి ప్రతిదీ లోకేష్కి తెలుస్తుంది. అంటే కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ మీద లోకేష్ పట్టుగా అనిపిస్తుంది. దీన్ని బ్రేక్ చేయడానికే పవన్ కళ్యాణ్ తన పద్ధతిలో ఇష్యూల్ని ఉపయోగించుకుంటున్నాడు. ఎక్కడ ప్రజల్లో కొంత చెడ్డ పేరు వచ్చే ఇష్యూలు ఎక్కడ ఉన్నా దాంట్లో ఇతను వెళ్ళిపోయి ముందు నిలబడి తన పేరు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అది హోంశాఖ విషయంలో కావచ్చు, తర్వాత తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించిన విషయం కావచ్చు, తర్వాత అక్రమ బియ్యం రవాణా కాకినాడలో షిప్ గురించి కావచ్చు, మొన్న లేటెస్ట్గా తిరుపతి తొక్కిసలాట గురించి కావచ్చు. సో ఇవన్నీ చేస్తున్నాడు. రెండోది, జనవరి 2 నుంచి తాను పల్లె నిద్ర, అంటే జగన్ ఏదైతే ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాడో దాన్ని తను తీసుకొని ఇతను కూడా అనౌన్స్ చేశాడు. సగం 1 మంత్లో సగం పైన పల్లెల్లోనే ఉంటాడు. విత్ పేషెంట్ తీసుకొని అక్కడి నుంచే మంత్రిత్వ శాఖలు నడుపుతూ పల్లెల్లో ఉంటాడు. సో ఇవన్నీ ఉంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు. రేపు పొద్దున్న లోకేష్ ప్రాబ్లం. రెండోది ఏంది, ఆయన తెలుగుదేశం వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీలో తన సీఎంగా ఎవరు ఉండాలో తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పడానికి? అతను 20 ఏళ్ళు 25 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్తున్నాడంటే లోకేష్ ఉండొద్దు అనే అర్థమే ఇది. అంటే ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి అన్న పద్ధతిలో అతను మాట్లాడుతున్నాడు. ఇది లోకేష్కి దెబ్బ. ఎందుకంటే తెలుగుదేశం కానీ లేకపోతే చంద్రబాబు గోల్ కానీ ఏముంటుంది, తన తర్వాత లోకేష్ సీఎం కావాలనేది వాళ్ళకు ఉంటుంది. తెలుగుదేశంలో ఇంకొక పర్సన్ లేరు. కానీ ఇప్పుడు కూటమి నడవాలంటేమో పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టి పనిచేయడానికి లేదు. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఉన్నాయి. అవి లేకపోయినా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. గవర్నమెంట్కి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 135 సీట్లు సొంతంగా తెలుగుదేశంకి ఉంది. కానీ కూటమి నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని 2029కి చంద్రబాబుకి ఒంటరికి వెళ్ళే ధైర్యం లేదు. అందుకని పవన్ కళ్యాణ్ అవసరం ఉంది. సో పవన్ కళ్యాణ్ దూరం పెట్టలేరు. అట్టని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతిదాన్ని సహించే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు ఇండైరెక్ట్గా నరుకొస్తున్నాడు. లోకేష్ని కూడా డిప్యూటీ సీఎం చేయడం ద్వారా ఒక్కడే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి లోకేష్ని కూడా చేస్తే లోకేష్కి కూడా వెయిట్ పెరుగుతుంది అనేది ఇప్పుడు అది తాను చేయకుండా డైరెక్ట్గా కింద నుంచి డిమాండ్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇది వెన్నుపోటు
అనేది అంటున్నాడు. నిజానికి చంద్రబాబు అలా చేస్తున్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఒకవేళ చేసినా అది వెన్నుపోటు కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ గోల్స్ వైపు చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను సీఎం కావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు చంద్రబాబు లోకేష్ సీఎం కావడానికి గ్రౌండ్ ఎందుకు ప్రిపేర్ చేయకూడదు? కాబట్టి ఇక్కడ వెన్నుపోటు అనడం రాంగు. తన వ్యూహాలు తనకు ఉంటాయి, అందులో తప్పేమి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.